సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గంభీర్ ఒంటెద్దు పోకడల వల్లే టీమిండియా స్వదేశంలోనూ పరాజయాలు చవిచూస్తోందని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో సఫారీలతో జరిగిన మ్యాచ్లో భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ల దాటికి 93 పరుగులు చేసింది. ఈ ఓటమికి పిచ్ కారణం కాదని, బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడం వల్లే భారత్ ఓడిందని మ్యాచ్ అనంతరం గంభీర్ అన్నారు. ఈ వాదనను మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తప్పుబట్టారు. స్పిన్ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో సరిగ్గా కోచింగ్ ఇవ్వకపోవడం వల్లే భారత్ ఓడిందన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్లో ఆడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ జట్టు పరివర్తన దశ అంటూ వారు రిటైర్మెంట్ తీసుకునేలా ఒత్తిడి తెచ్చారని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్లో పరివర్తన దశ అనే దానికి తావులేదు. భారత జట్టుకు పరివర్తన అవసరం లేదు. న్యూజిలాండ్, జింబాబ్వే వంటి దేశాలకు ఇది అవసరం. మా దేశవాళీ క్రికెట్లో ఎంతోమంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరికొంత కాలం టెస్ట్ క్రికెట్ ఆడాలని భావించారు. ఈ అనవసరమైన పరివర్తన అనే చర్చతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో వారు రిటైర్మెంట్ ప్రకటించారు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో భారత్ ఓటమికి బ్యాటర్లను బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు. ఓడిపోయిన తర్వాత వారి టెక్నిక్ను తప్పుపట్టలేరు. కోచ్గా నేర్పించడం మీ బాధ్యత. బ్యాటర్లు సరిగ్గా డిఫెన్స్ ఆడలేదని అంటున్నారు. మ్యాచ్కు ముందు మీరు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. గంభీర్ ఆటగాడిగా ఉన్నప్పుడు స్పిన్ బాగా ఆడేవాడు. కాబట్టి అతను మరింత బాగా నేర్పించాలి అని మనోజ్ తివారీ సూచించాడు. నవంబర్ 22 నుంచి గువాహటి వేదికగా భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.